ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిలు తిరస్కరణ. ఫోన్ ట్యాపింగ్ ఎవరంటే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చిన కేసీఆర్ తిరిగి ప్రతిపక్షం లేకుండా టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు లేకుండా తెలంగాణలో ఏం జరుగుతున్నదో తన తెలంగాణలో జరిగే అవకతవకలు సాధక బాధలు ఫ్యామిలీలు అనుకోకుండా పోలీసు లా అండ్ ఆర్డర్ను తన చేతుల్లో పెట్టుకొని ఈ ప్రజాస్వామ్యంకి వచ్చిన ఎమ్మెల్యేల కంటే ఒక ప్రభుత్వంలో ఉన్న లా అండ్ ఆర్డర్లా ఉన్న ఆఫీసర్లతో వాళ్ళ జీవితాలతో ఆడుకున్న కేసీఆర్ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిలు తిరస్కరణ. ఎందుకంటే ఇంత తొందరలా ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్ళి రాగానే ఫోన్ ట్యాపింగ్ బెయిల్ ఎలా ఇస్తారు వీళ్ళకు? అందుకే తిరస్కరణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కు ఎదురైంది. మ్యాండేటరీ తప్పనిసరి బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను హైదరాబాద్ నాంపల్లి కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఇది లా అండ్ ఆర్డర్ అయినా ఏ శాఖలో నుంచా ఎవరైనా పర్వాలేదు. ఫోన్ ట్యాపింగ్ అంటేనే రాజ్యాంగబద్ధంగా తప్పు చేసినట్టు. ఒక రాష్ట్రంలో ఉండి అవినీతికి పాల్పడి తర్వాత కోట్ల రూపాయలు సంపాదించుకొని డబ్బుతో చెలగాటమాడి రాష్ట్ర ప్రజలకు మోసం చేసి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్న ఎమ్మెల్యే మినిస్టర్ల మాటలని ఈరోజు ఫ్యామిలీలను గిన మొత్తం విడదీసిన ఘనత మీది. కాబట్టి మీకు ఇంత తొందరలో ఎలా బెయిల్ ఇస్తారు? నాన్ బెయిలబుల్, అది బెయిల్ ఇవ్వకూడదు. వీళ్ళకు తిరిగి కోట్ల రూపాయలు మొత్తం అది చీఫ్ జస్టిస్ ద్వారా దాన్ని ఎంక్వైరీ పెట్టించేసి సిబిఐకి పట్టించి తర్వాత నెక్స్ట్ వీళ్ళకు 7 సంవత్సరాలు జైలు చేయాలి. ఎందుకంటే అప్పుడు ఇంకొక రాజకీయ నాయకుడు ఇట్లాంటి పని పూనుకోడు, చేయనిగ్గిన ధైర్య సాహసాలు సరిపోవు. కాబట్టి ఈ బెయిల్ ఇవ్వాలంటే వేసిన పిటిషన్లకు ఈ అడ్వకేట్లకు ఏంటంటే డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏదో పెద్ద గొప్పగా ఫీల్ అయిపోయి వీళ్ళకు పిటిషన్లు తప్పనిసరి ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు? చట్టము తన పని తను చేసుకుంటూ పోతా ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రజల గురించి కాపురాలు కూడా కొట్టిండ్రు. రాజకీయ నాయకులు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు తెలుసుకోవడానికి బ్లాక్మెయిలింగ్ చేసిరు వీళ్ళు. ఫోన్ ట్యాపింగ్ అంటే రాజ్యాంగబద్ధంగా ఈ తప్పు చేసినట్టే, ఎవరైనా పర్వాలేదు. ఈరోజు వీళ్ళు చేసిన అరాచకాలకు తప్పనిసరి నాన్ బెయిల్గా జైలు ఖచ్చితంగా గటాయించవలసిందే. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కేసును ప్రభావితం చేస్తారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తర్వాత లా అండ్ ఆర్డర్ వాళ్ళ కంట్రోల్లో వీళ్లకు బెయిల్ ఇచ్చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసి బయటికి రావడానికి జరుగుతుంది. ఇందులో వాళ్లకు గొడవలు కక్ష సాధింపు చర్యలు జరుగుతాయి. రాష్ట్ర ప్రజల్లో మళ్ళా పోలీసులకు ఇంకొకటి వరకు టెన్షన్ అనేది పెట్టేస్తారు వీళ్ళు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు మొత్తం ఏం చేస్తారంటే అధికార పార్టీకి మళ్ళీ ఏం చేస్తారు, ఈ విపక్ష పార్టీ ద్వారా కీలక నిందలు వేయడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీళ్ళకి ఇంత తొందరలో బెయిల్ ఇవ్వొద్దని తెలంగాణ రాష్ట్రం అంతా కోరుతున్నది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కేసును ప్రభావితం చేస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం. దీనికి న్యాయమూర్తులు ఏకీభవించారు. అంటే తెలంగాణ రాష్ట్రము అధికారము ఎవరైతే లా అండ్ ఆర్డర్ ఉన్నారో ఆ లా అండ్ ఆర్డర్ వాళ్ళు వేసిన పిటిషన్కు దీనికి బెయిల్ ఇవ్వొద్దనే న్యాయమూర్తులు ఏకీభవించారు. అంటే కరెక్ట్గా యాక్సెప్ట్ చేశారు. A2 ప్రవీణ్ రావు, A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావు 100 రోజుల కస్టడీ పూర్తయిందని షార్ట్ షీట్ నమోదు కాకపోవడంతో బెయిల్ మంజూరు చేయాలంటూ గురువారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం శుక్రవారం విచారించింది. ఎట్లా ఇస్తారు? న్యాయస్థానము ఈ విధంగా 100 రోజులలో అయితే మనం వీళ్ళు ఏమన్నా బ్లాక్ బస్టర్ కొట్టినరా లేదా సినిమా హీరోలా? చేసిందే తప్పుడు వ్యవహారాలు, తప్పుడు బ్లాక్మెయిల్, తప్పుడు నిందలు, రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయకుండా నానా రకాలుగా ఆస్తులు సంపాదించారు, ఆస్తులు కాపాడుకున్నారు. ఆస్తులు మొత్తం ఏం చేసిండ్రు? ఈరోజు ఎక్కడున్నాయి, ఎవరి పేరు మీద బినామీలు ఉన్నాయి, ఎంతమంది ప్లాట్లు మొత్తం కబ్జా చేసిండ్రు, ఎంతమంది బైకాట్ చేసిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, కొట్టిండ్రు. ఇన్ని అరాచక పనులు చేసిన వాళ్ళకు 100 రోజులలో ఏదో బ్లాక్ బస్టర్ అయినట్టుగా హీరోలు లేక వీళ్ళకి బెయిల్ ఇవ్వాలంట. వాళ్ళ తరపున న్యాయ అడ్వకేట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే మనిషికి ఎదుటోనికి కనిపించాలి, రాజకీయ నాయకునికైనా పోలీసు వాళ్ళకైనా. ఎందుకంటే ఇట్లాంటివి గత్యంతరము లేని ఇట్లాంటి తప్పుడు పనులు చేయకూడదు. రాష్ట్రం ప్రజాస్వామ్యంలో ఉద్యోగం చేస్తూ 2 పక్షాల వాదనలు విన్న న్యాయస్థానము బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే కంప్లైనెంట్గా అక్కిజడుగున్న ఇరువురిని విచారణ చేసిన తర్వాత వీళ్ళు తారుమారు చేస్తారని బెయిల్ నిరాకరించింది న్యాయస్థానం. చాలా మంచి పని చేసింది.
తర్వాత ఇది కేసులో ప్రధాన నిందితుడు A1 ప్రభాకర్ రావు, A6 శ్రావణ్ రావు విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. I-News శ్రావణ్ రావు ఒకడు, A1 ప్రభాకర్ రావు ఒకరు. ఈ ఎల్మలలో ఈ దొంగలు మొత్తం కలిసేసి మొత్తం రాష్ట్రాన్ని అంతా దోచుక తిన్నారు. ఎన్నో వెంచర్లలో కబ్జాలు చేసుకున్నారు. ఎంతోమంది కాంట్రాక్టర్లను తీసేసి కొట్టిండ్రు. ఎన్నో అపార్ట్మెంట్లలో ప్లాట్లను కబ్జాలు చేసిర్రు. ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టి హీరోలు లేక చెలరేగినరు. వాళ్ళకు అనుకూలంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు విపక్షంలో ఉంటే లెక్క పెట్టలేదు. ఇదే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం చెప్పు చేతుల్లో పెట్టుకొని పార్టీని మొత్తం ఎవరికి న్యాయపరంగా ఒక అపాయింట్మెంట్ ఇవ్వకుండా టోటల్గా 10 సంవత్సరాలు తెలంగాణను భూస్థాపితం చేసేసింది. ప్రజలను వాళ్ళ దగ్గరికి రాకుండా, చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ప్రజలకు ఏది వినిపించకుండా, చట్టసభల్లో పెట్టకుండా, ఒక అప్రూవల్ ఇవ్వకుండా ఇంత ఘోరంగా ఇట్లాంటి పనిష్మెంట్ ఇచ్చిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ పరిపాలన ఇచ్చిన పనిష్మెంట్ జీవితంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి ఇవ్వలేదు. కాబట్టి వీళ్లకు నాన్ బెయిలబుల్గా కఠిన కారాగార శిక్ష విధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. చూడాలి మరి. షార్ట్ షీట్ను స్వీకరించిన న్యాయస్థానం, ఎందుకంటే ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నాన్ బెయిలబుల్గా లోపల ఉన్న తర్వాత దానికి 80-85 రోజులు ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ పోలీసు వాళ్ళు షార్ట్ షీట్ను స్వీకరించిన న్యాయస్థానం వీళ్ళు వేసిన షార్ట్ షీట్ను వాళ్ళు స్వీకరించరు, అంటే అంగీకరించరు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పోలీసులు దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని నాంపల్లి కోర్టు స్వీకరించింది. ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పోలీసులు దాఖలు చేసిండ్రు, ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి లోపల ఉన్నారు కాబట్టి షార్ట్ షీట్ తీసుకొని వస్తే ఫర్దర్గా ఈ పత్రాన్ని నాంపల్లి కోర్టు స్వీకరించింది. నిందితుల విచారణకు ప్రభుత్వము అనుమతి అంటే లెటర్ ఆఫ్ శాంక్షన్ ఇవ్వని కారణంగా బుధవారం షార్ట్ షీట్ను న్యాయస్థానం వెనక్కి పంపింది. అంటే ఇక్కడ ఉన్నది ఏంటిదంటే ఈ లెటర్ ఆఫ్ శాంక్షన్ అంగీకరించలేదు కాబట్టి తిరిగి ఇవ్వని కారణంగా బుధవారం షార్ట్ షీట్ను మళ్ళా న్యాయస్థానం తిరిగి వెనక్కి పంపించింది. ఎక్కడి నుంచి అయితే వచ్చింది అక్కడికి పంపింది. తాజాగా A1 నుంచి A5 వరకు నిందితుల విచారణ ప్రభుత్వం అనుమతించింది. A1 నుంచి A5 వరకు మొత్తం ఈ నిందితుల విచారణకు ప్రభుత్వం అనుమతించింది. తిరిగి ఇక్కడ ఉన్న ప్రభాకర్ రావు రాకకు ఇంకా ఎదురు చూస్తుంది. ఈ మేరకు లెటర్ ఆఫ్ శాంక్షన్ను సమర్పించడంతో న్యాయస్థానం శుక్రవారం షార్ట్ షీట్ను స్వీకరించింది. 3 సార్లు వెనక్కి పంపిన తర్వాత న్యాయస్థానం ఎట్టికలకు షార్ట్ షీట్ నంబర్ను నమోదు చేసింది. 3 సార్లు పంపినా వెనక్కి పంపినా తిరిగి మళ్ళీ ఇప్పుడు తర్వాత న్యాయస్థానం ఎట్టికలకు షార్ట్ షీట్ నంబర్ను నమోదు చేసింది. చూడాలి. ఈ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులలో అయినా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో అందరూ తోడు దొంగల్లాక నాన్ బెయిలబుల్గా వీళ్ళు అలానే జైల్లో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఎందుకంటే వీళ్ళ వితండవాదాలు విపరీత బుద్ధి ప్రజలకు ఇంకా ఏదో నమ్మిస్తున్నారు. కాబట్టి వీళ్లకు ఇలానే చట్టం తన పని తను చేసుకుంటూ పనిష్మెంట్ ఇవ్వాలి.